Hey guys, welcome back to Choose Your Career. In this video, we are going to discuss on the topic reality of the layoffs in IT industry. సో ఇప్పుడు జనాలు అందరూ ఏమనుకుంటున్నారంటే AI వల్ల సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఇంపాక్ట్ అవుతుంది, AI వల్లనే లేఆఫ్స్ జరుగుతున్నాయి అండ్ ఫ్యూచర్లో మనం రాసే కోడ్ AI రాస్తుంది అండ్ AI వల్ల సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ రోడ్డున పడుతున్నారు. సో ఇది ఎంతవరకు నిజం అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి అండ్ ఈ AI నాట్ ఓన్లీ ఐటీ ఇండస్ట్రీ బట్ నాన్ ఐటీలో కూడా ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో పాస్ట్లో కనుక మనం చూసినట్లయితే 1999 టు 2001లో మనకి Y2K అనే ఒక ఇష్యూ డౌన్ అవ్వడం వల్ల ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ జాబ్స్ ఉండవేమో అని చాలామంది అనుకున్నారు. బట్ ఆఫ్టర్ Y2K ఇష్యూ చాలా సాఫ్ట్వేర్ టూల్స్ అనేవి మార్కెట్లోకి రావడం జరిగింది టు ఓవర్కమ్ దిస్ Y2K ఇష్యూ. అండ్ దాని తర్వాత మనకి ఈ వెబ్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో ఈఆర్పీలో వచ్చిన రివల్యూషన్ వల్ల ఐటీ జాబ్స్ మళ్ళీ బూమ్లోకి వచ్చాయన్నమాట. అండ్ మళ్ళీ 2008లో మనకి గ్లోబల్ క్రైసిస్ జరిగింది. అప్పుడు మళ్ళీ సాఫ్ట్వేర్ జాబ్స్ తగ్గాయి. సో ఈ 2008లో గ్లోబల్ క్రైసిస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఐటీ జాబ్స్ పడిపోయాయి. అప్పుడు 2008లో అంత పెద్దగా ఉండేవి కూడా కాదు జాబ్స్. సో 2007 అండ్ 2008, 2009 ఈ ఇయర్స్లో కాలేజ్లో ఎక్కువ ప్లేస్మెంట్స్ కూడా ఉండేవి కాదు. సో ఎవరైతే 2008 పాస్డ్ అవుట్ బ్యాచ్ వాళ్ళు ఉంటారు కదా, మీకు కావాలంటే మీరు వాళ్ళని అడగొచ్చు. వాళ్ళైతే చాలా సఫర్ అయ్యారు. ఐటీ జాబ్స్లో ప్లేస్ అవ్వడానికైనా లేదు అనంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా ఉండేవి కాదు ఈ 2008, 7, 9 బ్యాచ్ వాళ్ళకి. సో అప్పుడు గ్లోబల్ రెసిషన్ జరుగుతున్న ఇమీడియట్ పీరియడ్ లో మనకి జాబ్స్ అనేవి చాలా తగ్గిపోయాయి. సో 2008లో అసలు ఎక్కువ రిక్రూట్మెంట్ కూడా ఉండేది కాదు. అండ్ మళ్ళీ 2021లో చాలా రిక్రూట్మెంట్ జరిగింది. మోర్ రిక్రూట్మెంట్ అంటే ఎంత అంటే ఒక 5-6 ఇయర్స్ కి సరిపడే రిక్రూట్మెంట్ అంతా ఆ 2021 ఆ ఒక్క ఇయర్ లో చేసుకున్నారు. అండ్ మళ్ళీ మిడ్ 2022 నుండి టిల్ నౌ చూసుకున్నట్లయితే మళ్ళీ రిక్రూట్మెంట్ అనేది తగ్గిపోయింది. వై? బికాస్ ఆఫ్ AI. సో అందరు ఏమనుకుంటున్నారంటే ఫ్యూచర్లో ఏఐఏ రాస్తుంది, మనం రాసే కోడ్ ఏఐఏ రాస్తుంది, AI వల్ల ఐటీలో జాబ్స్ అయిపోతాయి అండ్ ఏఐతోనే మొత్తం అయిపోతుంది, ఏఐఏ కోడ్ రాస్తుంది, ఇదంతా అనుకుంటున్నారు. సో ఇప్పుడు నేను ప్రీవియస్గా చెప్పింది ఒకసారి మనం ఇయర్ వైజ్ కంపేర్ చేసుకున్నట్లయితే ఒకసారి గ్రాఫ్ గనక చూసుకున్నట్లయితే 1999 టు 2000లో మనకి ఐటీ ఇండస్ట్రీ డౌన్ అయిపోయింది. అండ్ మళ్ళీ 2001 టు 2007 చూసుకున్నట్లయితే మళ్ళీ పీక్ వెళ్ళిపోయింది. అండ్ 2008లో మళ్ళీ ఐటీ ఇండస్ట్రీ డౌన్ అయ్యింది. అండ్ నెక్స్ట్ 21 పీక్ నుండి 22 వరకు మళ్ళీ డౌన్ అయింది. అండ్ నెక్స్ట్ 2010 టు 2017 అండ్ 2018 వరకు ఐటీ ఇండస్ట్రీ పీక్లో ఉండింది. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే 23 టు 24 అండ్ 2025 చూసుకున్నట్లయితే హైరింగ్ కొంచెం తగ్గింది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఏ ఇండస్ట్రీలో అయినా కానీ అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామన్. సో కంప్లీట్గా డౌన్ అయిపోతుంది, కంప్లీట్గా రిక్రూట్మెంట్ అనేది ఉండదు అనేది ఒక మిత్ మాత్రమే, అది జరగని పని. సో ఏ ఇండస్ట్రీ అయినా చూసుకోండి, ఎయిదర్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీర్ ఆర్ ఫార్మా ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీలో అయినా కానీ అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామన్. సో ఇప్పుడు అనుకుంటున్నారు కదా AI వల్ల జాబ్స్ ఉండవు, AI వల్ల ఐటీ ఎంప్లాయీస్ రోడ్ మీదకి పడతారు అనేది కంప్లీట్లీ రాంగ్. బట్ ఈ AI వల్ల ఏమవుతుంది అని అంటే ఐటీ దానికంటే నాన్ ఐటీ వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. సో ఐ విల్ టెల్ యూ వై. ఇక్కడ ఇప్పుడు సపోజ్ మనం ఓలా ఆర్ ఎల్స్ స్విగ్గీ ఏదైనా చూసుకున్నట్లయితే, సపోజ్ మీరు ఓలాలో ఒక క్యాబ్ బుక్ చేసుకున్నారు బట్ యు ఆర్ హ్యావింగ్ సమ్ ఇష్యూ లైక్ డ్రైవర్ డిలేడ్ ఫర్ పికప్. సో అది మీరు కస్టమర్ కేర్కి కాల్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ సింగిల్ ట్యాప్ అది ఆల్రెడీ సజెస్ట్ చేస్తుంది మనకు మెన్యూస్. సో నీ ఇష్యూ ఏంటి అనేది అక్కడ ఆప్షన్స్ ఇస్తారు కదా, అది జస్ట్ నువ్వు ఒక సింగిల్ ట్యాప్ చేస్తే చాలు, ఆ ఇష్యూ వాళ్ళకి వెళ్ళిపోయి అదే జనరేట్ చేస్తారు. సో దీనివల్ల కస్టమర్కి ఈ ఇష్యూ ఉంది, ఓకే క్యాన్సిల్ ద క్యాబ్ అనేసి. అండ్ ఆల్సో సేమ్ వే స్విగ్గీ కూడా, స్విగ్గీ ఆర్డర్ పైన మీకు ఏదైనా ఇష్యూ ఉంటే వాట్ యూ విల్ డూ, కస్టమర్ కేర్కి కాల్ చేసి మన ఇష్యూ డిస్కస్ చేసే రోజులు పోయినాయి. జస్ట్ ఆ సింగిల్ ట్యాప్. సో కరెక్ట్ ఫుడ్ మీకు డెలివర్ అవ్వలేదు, సంథింగ్ ఎల్స్ ఏదైనా ఒకటి, జస్ట్ సింగిల్ ట్యాప్లో మనము మెసేజ్ చేసేస్తాం కదా. సో అదనమాట ఇక్కడ ఆటోమేషన్. సో కస్టమర్ కేర్కి కాల్ చేసి డిస్కస్ చేసే పని లేదు, జస్ట్ సింగిల్ ట్యాప్లో మనము చాట్ సెండ్ చేస్తున్నాం. వీఆర్ యూజింగ్ చాట్ ఇన్ స్విగ్గీ అండ్ ఓలా
ఊబర్ సంథింగ్ ఏదైనా కానీ సింగిల్ చాట్లో మనము అయిపోతుంది, మన ఇష్యూ సాల్వ్ అయిపోతుంది. సో దీన్ని మనం ఆటోమేషన్ అంటాము. సో ఆటోమేషన్ ఈజ్ ఎవ్రీవేర్. సో ఇక్కడ వీఆర్ అప్రోచింగ్ చాట్ రాదర్ దెన్ కస్టమర్ కేర్. వీఆర్ అప్రోచింగ్ చాట్ ఇన్ ఎవ్రీవేర్. వీఆర్ అప్రోచింగ్ చాట్ ఇన్ ఓలా, ఊబర్ అండ్ ర్యాపిడో, సంథింగ్ స్విగ్గీ ఆర్ జొమాటో ఏదైనా కానీ వీఆర్ అప్రోచింగ్ చాట్, నాట్ కస్టమర్ కేర్. సో ఇక్కడ ఆటోమేషన్ ఉంది. సో కస్టమర్ కాల్స్ ఇవన్నీ తగ్గిపోయాయి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఏఐ వల్ల ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? కాల్ సెంటర్స్ ఉన్నాయి కదా, కాల్ సెంటర్స్ కి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, ఐటీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. బట్ మోర్ దెన్ ఐటీ ఇట్ ఈస్ మోర్ ఇంపాక్ట్ ఆన్ నాన్ ఐటీ. సో నాన్ ఐటీ అనే కాదు, ఏఐ అనేది ఎవ్రీవేర్. లైక్ మనము ఫార్మా ఇండస్ట్రీ కానీ, అకౌంటింగ్ చూసుకున్నా కానీ, అండ్ లాయర్ దాంట్లో కానీ, ఇందులో అయినా కానీ ఏఐ వస్తుంది. అంటే ఏఐ అనేది ఒక యాడ్ ఆన్ ఫీచర్ అనమాట. సో మీరు ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా, ఏ జాబ్ చేసినా కానీ ఏఐ ఖచ్చితంగా అక్కడ వస్తుంది. అండ్ ఆల్సో టీచర్స్కి కూడా ఏఐ ఉంటుంది. ఎలా అంటే సపోజ్ ఇప్పుడు ఒక టీచర్ ఎంతమంది స్టూడెంట్స్కి టీచ్ చేయగలదు? ఒక క్లాస్ స్ట్రెంత్ 30 మెంబర్స్. ఒక్క టీచర్ 30 స్ట్రెంత్కి టీచ్ చేస్తుంది. అదే ఏఐ టూల్ వచ్చింది అని అంటే టీచింగ్ ఫీల్డ్లో ఒక ఏఐ ఒక సింగిల్ స్టూడెంట్కి సింగిల్ ట్యూటర్ అసైన్ చేస్తుంది. సో అది బెటరే కదా. అంటే ఒక్క టీచర్ 30 స్టూడెంట్స్కి చెప్పేదానికంటే ఒక ఏఐ ఒక ట్యూటర్ ఒక స్టూడెంట్కి 1-to-1 అసైన్ చేస్తే obviously he will gain more knowledge, right? సో ఇక్కడ ఎవ్రీ ఇండస్ట్రీలో టెక్నాలజీ అప్డేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఏఐ మన జాబ్స్ని రీప్లేస్ చేస్తుందా అనే క్వశ్చన్కి ఏంటి అని అంటే, ఏఐ మీ జాబ్ రీప్లేస్ చేయకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి అని అంటే, ఇప్పటి నుండే మోర్ కాంప్లెక్స్ టాస్క్ ని తీసుకోండి, అది కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ అ సింపుల్ టాస్క్. ఒక సింపుల్ టాస్క్ తీసుకొని విత్ ఇన్ అ డే కంప్లీట్ చేయడము, టైం లైన్లో కంప్లీట్ చేయడం కాదు. ఓకే, సింపుల్ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత దెన్ లుక్ ఆఫ్టర్ అదర్ కాంప్లెక్స్ టాస్క్. సో కాంప్లెక్స్ టాస్క్ కనుక మీరు ఇప్పటి నుండి హ్యాండిల్ చేయగలిగితే ఇంకొక 20 to 30 ఇయర్స్ ఏఐ మిమ్మల్ని టచ్ కూడా చేయలేదు. సో ఏఐని ఎందుకు రీప్లేస్ చేస్తున్నారు? ఎవరైతే కాంప్లెక్స్ టాస్క్ చేయలేదు, ఎవరైతే కాంప్లెక్స్ ఉన్న థింగ్స్ ఫినిష్ చేయట్లేదు వాళ్ళని తీసేసి ఏఐ వస్తుంది కదా. సో అదేదో మీరే నేర్చుకోండి ఇప్పటి నుండే. మీరు ఏంటి అనంటే నేను చెప్పేది, సో ఇక్కడ మీరు అప్స్కిల్ అవ్వాలి. అప్స్కిల్ అయ్యి కొంచెం కాంప్లెక్స్ టాస్క్ని హ్యాండిల్ చేయండి, కాంప్లెక్స్ టాస్క్ని ఫినిష్ చేయండి. నాట్ అబౌట్ అ సింపుల్ టాస్క్ ఎవ్రీ టైమ్. సో ఏఐ వల్ల ఐటీ జాబ్స్ క్రియేట్ అవుతాయి, నాన్ ఐటీ జాబ్స్ పోతాయి. అంటే ఐటీ జాబ్స్ క్రియేట్ అవుతాయి అని అంటే మీరు అప్స్కిల్ అవ్వాలి. సో అప్స్కిల్ అయితే గనక ఏఐ మీ జాబ్స్ రిప్లేస్ చేయలేవు. సో రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకి అడ్వాన్స్ ఐఐటి రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. ఆల్ ఓవర్ ఇండియాలో టాప్ ర్యాంక్ వచ్చిన రాజిద్ గుప్తా ఇంటర్వ్యూ చూసినట్లయితే తను ఏం చెప్పాడంటే, హీ మెన్షన్డ్ నేను ఐఐటి ముంబైలో కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అవుతాను అనేసి. సో అంటే ఇక్కడ ఒక పక్క లే ఆఫ్స్ జరుగుతున్నాయి అనే ఒక టాక్, అండ్ ఇంకో పక్క మార్కెట్లో 70 to 80% కంప్యూటర్ సైన్స్ సీట్స్ ఫిల్ అవుతున్నాయి. ఎందుకు అనంటే జస్ట్ బికాస్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్లో ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఏంటి అనంటే ఐటీ జాబ్స్ పోతాయి, ఏఐ రిప్లేస్ చేస్తుంది అనేది కంప్లీట్లీ మిత్ థింగ్. మీరు గనక అప్స్కిల్ అయ్యి ఎప్పటికప్పుడు స్కిల్స్ నేర్చుకొని అప్గ్రేడ్ అయ్యి ఉంటే మాత్రము ఏఐ కూడా మిమ్మల్ని రిప్లేస్ చేయలేదు. సో ఎవరైతే స్టూడెంట్స్కి డౌట్ ఉందో, నేను కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలా వద్దా అనే డౌట్ ఎవరికైనా ఉంటే కనుక మన చూజ్ యువర్ కెరియర్ ఫ్రీ కెరియర్ కౌన్సిలింగ్ ఆఫర్ చేస్తున్నారు. సో యూ కెన్ అటెండ్ ఫర్ దాట్. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు డిస్కస్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఐటీలో ఉన్న వాళ్ళు అయితే మీకు ఉన్న ప్రజెంట్ బ్యాక్గ్రౌండ్కి ఇంకా ఏదైనా అప్స్కిల్ అవ్వాలా, మీరు ఏదైనా జాబ్ చేస్తుంటే ఇంకా మీరు నేర్చుకోవాల్సిన కోర్సెస్ ఏమైనా ఉన్నాయా మీకు రిలేటెడ్వి, అండ్ ఎలా అప్స్కిల్ అవ్వాలి, ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి అనేది డిస్కస్ చేయాలంటే కూడా మన సివైసిలో ఫ్రీ కెరియర్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.